హాయ్ అండి. అందరికీ నమస్తే. శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, మరి మనం ప్రతి నెల 11 రోజులు ఏదైతే అహింసయుత భూమాత సాక్షాత్కారం కోసం మరి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నామో మన వంతు భాగంగా సో, మరి అందులోనే ఈరోజు ఇంకొకటేంటంటే ఈ నెల మేము అహింసాయుత జగత్తుపై అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేశామండి ఈ కార్యక్రమం ద్వారా. సో, మనం ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్‌ని కలుస్తూ వారి యొక్క అవగాహన ఎంతవరకుంది, ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అవునా? మరి అందులో భాగంగానే ముందుగా మనకు ఏకతా ధ్యానం అనేది ఉంటుంది. ఆ ఏకతా ధ్యానంలో భాగంగా ఫస్ట్ 11 గంటలకు 11 నిమిషాలు ఉంటుంది ఫ్రెండ్స్. సో, మరి అందరూ కూడా ధ్యానానికి ఉపక్రమించాలని కోరుకుంటున్నాను. టైం అయిపోయింది మనకు. సో, కళ్ళు 2 మూసేసుకుందాం. బ్రెడలో వ్రేళ్ళు పెట్టేసుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసేసుకుందాము ఫ్రెండ్స్. సో, ఎవ్వరు కూడా ధ్యానంలో కూర్చోగానే ఈ ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టకండి ఫ్రెండ్స్. అప్పుడే గందరగోళంతో ఉండే ఈ మనసు కాస్త ప్రశాంతతకు చేకూరాలి. ఆ ప్రశాంతతకు ఇది అవ్వాలి. సో, అయ్యాక కానీ మనం కూర్చోకూడదు. దయచేసి ఒక 2 నిమిషాలు అలా ప్రశాంతంగా అందరిని అన్నింటిని వదిలేసి అలా కూర్చుండిపోదాం మర్చిపోయి. వస్తూ వెళుతున్న ఆలోచనలను కూడా గమనిస్తూ మన మనలో సహజంగా సరళంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిద్దాము ఫ్రెండ్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసతో కూడుకొని ఉండటం. శ్వాసతోనే ఉండటం.
లాస్ట్ 5 మినిట్స్ మాస్టర్, ఇంకా ధ్యానంలో కూర్చుందాం. లాస్ట్ 5 మినిట్స్.
లాస్ట్ 2 నిమిషాలు మాస్టర్స్, ఎవరు కలుతురవ్వదు. 2 నిమిషాలు.
ఓకే మాస్టర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ చక్కటి ధ్యానానికి, ఇంత గొప్పదైన ఈ ధ్యానాన్ని అందించిన గురువు గారైన పత్రి గారికి ఒక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మన చప్పట్లతో. సో అలాగే మనకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, మరి మనం ప్రతి నెల ఈ 11 రోజుల్లో భాగంగా ఈ రోజు 4వ రోజుకు చేరుకున్నామండి సక్సెస్ఫుల్ గా. సో మరి మనకి ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో ప్రతిరోజు ఒక మాస్టర్ వచ్చి అసలు ఎందుకు మనం అహింసాయుత కోసం మన వంతు బాధ్యత మనం కృషి చేయాలి, ఎంతవరకు మనం పాటుపడాలి, మన బాధ్యత ఎంత ఉంది, మనం చేయాల్సిన కర్తవ్యం ఎంత వరకు ఉంది, ఇవన్నీ కూడా మనకు ఒక అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మాస్టర్స్ అంతా కూడా. ఎందుకంటే ఈ అవగాహనతోనే వారి బాధ్యతను తెలుసుకొని వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వారు చేస్తూ వస్తున్నవారు వీరంతా కూడా. సో మరి వారి సాంగత్యంలో ఈ విషయ జ్ఞానాన్ని అందుకొని మనం ఎంతవరకు మన బాధ్యత ఉంది ఇందులో అనేది మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఒక విషయం షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఏంటంటే అవగాహన అని ఎందుకు చెప్తున్నా అంటే, ఒక అవగాహన అన్న ఆ పదం రావటానికి ఈ భూమిపైకి ఎంతో కృషి చేశారంట పత్రి గారు. 1000 ఏళ్ళు, 1000 సంవత్సరాలు కృషి చేశారంట ఆయన. ఆ అవగాహన అన్న పదం ఈ భూమిపైకి తీసుకురావటానికి. మరి ఇంకెంత మనం ఏ స్థితిలో ఉన్నామో చూడండి. జస్ట్ నోటి మాటతో అన్నంత ఈజీ కాదు. మనం అవగాహనని పెంచుకోవటం ఒక విషయం పైన. సో కాబట్టి మరి వాళ్ళ కృషి అదంతా కూడా ఎంతవరకు ఉంది, మరి మనం ఎంతవరకు పాటించాలి, ఆచరించాలనేది మనం తెలుసుకుంటూ వద్దాం. సో మరి వాళ్ళ మాస్టర్ కూడా సిద్ధంగా ఉన్నారు. గాంధీ గారు బాపట్ల నుండి కనెక్ట్ అవుతున్నారు. సార్ ఓకేనా సార్ మీకు? సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ వినిపించకుంది సార్. కనెక్టింగ్ టు ఆడియో అనొస్తాంది. ఇంకా కనెక్ట్ అవుతుంది ఆడియోకి. సార్ ఒక్కసారి లెఫ్ట్ అయిపోయి మళ్ళీ జాయిన్ అవ్వండి సార్. వినిపించకుంది సార్. వినిపించకుంది. ఒక్కసారి సార్ లీవ్ అయిపోయి మళ్ళీ జాయిన్ అవ్వండి. ఒక్కొక్కసారి సిగ్నల్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా అలాగే వస్తుంది. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? ఓకే సార్. డన్ సార్. ఓకే మేడం. యాహ్! యాహ్! సార్. ఓకే సార్. మీకంతా కంఫర్టబుల్ గా ఉంది కదూ? ఓకే మేడం. ఓకే అండి. యాహ్! యెస్ సార్. థాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ వెల్కమ్ మేడం. సార్. మీకు ఈ శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు వెల్కమ్. సో థ్యాంక్ యూ. మేము థ్యాంక్ ప్రతి యూ. నెల ఈ అహింసయుత భూమాత సాక్షాత్కారం కోసం అన్నట్టుగా మా వంతు బాధ్యతగా ఈ ఈ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నాం సార్ ప్రతి నెల 11 రోజులు. మరి ఓకే. ఈ అహింసయుత భూమాత సాక్షాత్కారంలో భాగంగా మేమేమనుకున్నామంటే, ఈ అహింస జగత్ పైనే మాకొక అవగాహన అనేది రావాలి. వస్తేనే కదా మేము కూడా చేపడతాం ఏదైనా సరే కార్యక్రమాల్ని కానీ, మేము ముందుకు వెళ్ళగలుగుతాం. సో మరి అది ఎంతవరకు మన వంతు కూడా కర్తవ్యం, ఆ బాధ్యత ఉంది అంటారు. సో మీ మాటల్లో సార్ ఆ జ్ఞానాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే. ఓవర్ థ్యాంక్ టు యూ యూ మేడం. సార్. థాంక్ యూ. ఓవర్ టు ఓకే. యూ సార్ మీకు. ముందుగా మన జగద్గురువు అయినటువంటి బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారికి మన యొక్క ప్రణామాలు తెలియజేద్దాం. మరి ఈరోజు
అహింస జగత్తు గురించి ఈ అవకాశం ఇచ్చినటువంటి సురేష్ గారికి, ఇందుమతి మేడం గారికి, జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు గాంధీ అండి, మాది పర్చూరు. నేను 2011లో అనుకోకుండా ధ్యాన ప్రవేశం జరిగింది. అయితే ఎన్నో రకాల ఇబ్బందులతో కూడుకున్నప్పుడు ధ్యానం దొరకటం, ప్రతిరోజు ధ్యానం చేయటం ద్వారా ముందు ఆరోగ్యం అనేది వస్తుంది. కానీ అసలు వీటి అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి అనే దానికి మనకి తెలియనటువంటి అవగాహనతోటి మరి ధ్యానానికి ముందు రోజు కూడా ఆహారం తీసుకున్నట్టు, ఏదైతే మాంసం అని అంటున్నామో అది తీసుకున్నటువంటి వాడిని. ఎప్పుడైతే సత్యం విప్లవ ప్రసాద్ గారి ప్రోగ్రాం ద్వారా పర్చూరులో ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి ఆ సార్ చెప్పారు, ఏదున్నా మనం ధ్యానం చేసినా చేయకపోయినా ఫస్ట్ ధ్యానం చేయాలి, కానీ ధ్యానం చేసినా చేయకపోయినా శాకాహారం, ఈ మానవుని యొక్క ఆహారం శాకాహారమే మాత్రమేనని చెప్పి సారు విప్లవ ప్రసాద్ గారి యొక్క ప్రోగ్రాంలో వినటం, ఎమ్మటే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది సాయంత్రం పూట జరిగింది. తెల్లారి ఉదయం ఇంట్లో ఈ రోజు నుంచి నేనైతే ఆహారం మార్చుకుంటున్నాను. కాబట్టి నేను ఇక్కడ నుంచి మాంసం అనేది ఏదైనా సరే నేను ముట్టుకోనని చెప్పడం ద్వారా వాళ్ళు ఓకే అని చెప్పి, మీకు కావాలంటే తెస్తా కానీ నేనైతే తినని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా నువ్వు తినకపోతే మేమెందుకు తినాలి అని చెప్పి కుటుంబం మొత్తం కూడా శాకాహారమయం. ఏ రోజైతే ధ్యానంలో అడుగు పెట్టామో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఫ్యామిలీ మొత్తం కూడా మరి శాకాహారమే తీసుకుంటూ, శాకాహార విశిష్టత కన్నా మాంసం అనేది అహింస పరమో ధర్మ అన్నారు. ఏమిటి అహింస పరమో ధర్మ అంటే, ఫస్ట్ అహింస అంటే మనం అనుకుంటున్నాం కేవలం జీవుల్ని చంపటమే కాదు, ఇతరుల పట్ల మన యొక్క చేష్టల ద్వారా కావచ్చు, వాక్కు ద్వారా కావచ్చు, లేదా ఆలోచన పరంగా కూడా ఇతరులని ఎప్పుడైతే మనం తెలియకుండా వాళ్ళని మన లోపల ఇతరుల పట్ల ఉన్నటువంటి ఒక వారి పట్ల వాళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి మనకు ఉన్న ఆలోచన విధానంలో కూడా తేడా రావాలి. ఎందుకంటే అహింస పరమో ధర్మం అంటే ముందు ఫస్ట్ అది తెలుసుకుంటే, అంటే ధ్యానం ద్వారా ఇవన్నీ మనం ధ్యానం చేసే కొద్ది మన ఆలోచన విధానం మార్పు చెందుతుంటుంది. హింస అనేది మానుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ మనం మాంసం మానేస్తాము, తర్వాత మనం ఏదో ఒక విషయాల పట్ల మనం ఎప్పుడు కూడా ఇతరుల పట్ల కొంత ఎంత ధ్యానం చేస్తున్నప్పటికి కూడా ఇతరుల పట్ల ఒక ఇది ఉండటం ద్వారా, అంటే ఇక్కడ మన శుద్ధీకరణ జరగకపోవటం ద్వారా మనం ఆ ప్రవర్తన మనలో ఉంటుంది. కానీ పరాకాష్ఠ అంటే ఎప్పుడైతే ధ్యాన సాధన పెంచుకుంటున్నప్పుడు మన యొక్క ఆలోచన పట్ల ఎరుకతో కూడా మన లోపల ఏమున్నదని మనం గ్రహించేటువంటి స్థితిని మనం గమనించవచ్చు. కాబట్టి జీవుల పట్ల అయితే మాత్రం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో రకాల ఎంతో మంది ఈరోజు ఒక వ్యవసాయం చేసే వ్యవసాయదారులు కావచ్చు, లేదంటే ఫస్ట్ ఎక్కడయ్యా తేడా అంటే మనిషికి వ్యక్తిత్వ భావంలో పోటీతత్వం పెరగటం ద్వారా ఎవరికి వాళ్ళే దీని పట్ల అవగాహన లేకుండా బలము అనే ఒక వంకని కాదు, తెలియదు వాళ్ళకు కూడా, బలం అనే ఆలోచనతోటే తింటున్నారే తప్ప కానీ వాళ్ళకి కూడా తెలియదు ఇది దీనివల్ల చెడు అని. ఎప్పుడైతే మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏం చెప్తుంది, పత్రిజీ గారు ఏం చెప్పారంటే, ముందు ధ్యానం చేసినా చేయకపోయినా శాకాహారం మాత్రం తీసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైతే ఆహారంలో మార్పు వస్తుందో అప్పుడు నీ ఆలోచన విధానం మారుతుంది. కాబట్టి ఆహారాన్ని మార్చుకుంటే మనం ఆటోమేటిక్గా మన ఆలోచనలు, మన చేష్టలు, వాక్కులన్నీ కూడా మారిపోతాయి. కాబట్టి అందుకే ఫస్ట్ శాకాహారం తీసుకోండి,
మాంసాన్ని మానేయండి. ఎందుకంటే హింసతో కూడుకున్న ఆహారం. ఏమిటి అంటే ఏ జీవి కూడా అయ్యా నన్ను కోసుకొని తిను, నీకు ఆహారం అని చెప్పి ఏ జీవన్నా చెప్తుందా? ఏ ఏ ఏ కోడి గాని, మేక గాని ఏదైనా సరే, ఒక చేప కానివ్వండి. కానీ మరి అలాంటిది వాటిని తెలియకుండా హింసిస్తూ, హింసలో కూడా ఎంత హింస చేస్తున్నామంటే చిన్న జీవుల్ని చంపే విధానం గనక అయితే మామూలుగా చేస్తారు. అదే ఒక పెద్ద జీవిని ఇవాళ చూస్తూ ఉన్నాం. కొంతమంది ఇక్కడ మనం అంటే మతం అనేది ఒకటి అని ఇది కాదు. హిందూ మతం పట్ల ఒక అవగాహన లేనటువంటి కొంతమంది పెద్ద జీవుల్ని అంటే ఒక ఆవుని కానివ్వండి, వ్యవసాయదారుల్లో కూడా ఈరోజు మనం చూస్తున్నాం. కేవలం ఒక జీవి పట్ల ఒకప్పుడు జీవుల పట్ల ఎంతో ప్రేమతోటి వాటిని ఉత్సవంలాగా అంటే ఏదైనా ఒక పండగ వచ్చింది. ఒక సంక్రాంతి వచ్చింది అనుకుందామండి. ఇంట్లో ఉన్నటువంటి పాత్రలతో పాటు జీవుల పట్ల కూడా ప్రేమతత్వంతో ఉండి వాటిని కూడా శుద్ధి చేసి వాటిని ప్రేమతో జీవించినంత కాలం వ్యవసాయం కూడా చాలా చక్కగా బాగుంది. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారు? వాటిని ఒక ఆవులను కానివ్వండి, లేకపోతే ఇంక మన వ్యవసాయదారుల ఇంటికాడ గేదెలు ఇట్లా అన్నీ ఉంటాయి. ప్రతిది. కానీ అక్కడ ఎప్పుడైతే వాటిని పోషించటానికి అవి ఉండి పాలు ఇవ్వటం మానేస్తే అవి ఒట్టిపోయినవి అనే తత్వంలో చివరికి ఎక్కడికి తీసుకెళ్తున్నాం మనం? అంటే ఒక సంత అనే ఒక దానికి తీసుకెళ్ళి ఆ సంతలో వాటిని వెలకట్టి అమ్మితే అవి ఎక్కడికి వెళుతున్నాయి? ఈరోజు ఎన్నో లారీల్లో ప్రయాణం చేస్తున్నాయి. ఎలా తీసుకెళ్తున్నారో కూడా వాటిని చూస్తుంటే ఎంత బాధ వస్తుందో తెలుసండి. ఒక్కొక్కటి అయితే ఏలబడుతూ గొంతు ఉరేసుకొని లోపల వాడు కనీసం ఆ ట్రావెలర్ వాటిని పట్టించుకోవడం కూడా ఉండదు. అంటే ఎంత హీనంగా సరైన ఆహారం ఉండదు. గమ్యం చేరిన దాకా ఆహారం ఉండదు, నీళ్లుండవు. అలా మొత్తం ఒక లారీలో ఇరికించి మరీ తీసుకెళ్తూ ఉంటారు. వాటిని చంపే విధానంలో ఎంత ఘోరంగా ఉంటుందంటే చిన్న జీవులనైతే ఈజీగా చంపుతారు. కానీ పెద్ద జీవుల్ని ఎలా చంపుతారు అంటే పెద్ద సుత్తి ఒకటి తీసుకొని తల మీద కొట్టి హింసించి ఆ తల మీద కొట్టినప్పుడు అది ఒక్కసారిగా మన తల మీద దెబ్బ తగిలితే మనం ఏ విధంగా పడిపోతామో అలాగే ఆ జీవులు కూడా అలా ఆ సుత్తితో కొట్టినప్పుడు ఎంతో వేదనతో పడిపోయి తర్వాత వాటిని హింసించి రకరకాలుగా అంటే నేను ఇది ఒక పాట ద్వారా చూశాను. ఎందుకంటే అప్పటి నుంచి అసలు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాకు జరిగినటువంటి అనుభవం ఒకటే ఏంటంటే ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో మా ఇంటికి 3 బజార్ల అవతల ఈ చికెన్ మటన్ షాపులు ఉండేవి. ఎప్పుడైతే ఏదో ఒక పండగ కానివ్వండి, ఆదివారం కానివ్వండి, అవి వచ్చినప్పుడు వాటి పట్ల అంతకుముందు అర్థమయ్యేది కాదు. ఒక జీవి పట్ల ఇంతటి హింస ఉందా మనకని తెలీదు. ధ్యానం లేకపోతే. ఎప్పుడైతే ధ్యానం చేయటం మొదలుపెట్టామో ఏకుంజామున 3 కాడ నుంచే వాటి యొక్క అరుపులు, కేకలు వినిపిస్తా ఉండేవి. మరి ఏం చేయాలి? అలా హింసించి చంపుతుంటే మన గొప్ప విషయం ఏంటంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాత్రం మనకు పత్రిజీ గారు అందించిన గొప్ప ఇదేంటంటే ఈ భూమి మీద నువ్వు ఏదైతే సత్కర్మని అనుకుంటున్నావో వాటి కోసం నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఎప్పుడైతే సకల జీవరాశులు కూడా నీ లోపల ఏదైతే ఆత్మనే చైతన్యమని అనుకుంటున్నామో అది కూడా ఆ జీవులే అని చెప్పి తెలియజేస్తూ శాకాహారానికి పెద్దపీట వేశారు. ఎందుకు అంటే అవి కూడా మనలాంటి ప్రాణులే అన్న సంగతి కేవలం ధ్యానంలోకి వచ్చినాక అర్థమైంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? వాటిని ఆ విధమైనటువంటి
హింసించి చంపుతుంటే బాధ లోపల ఉంటది. మరి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలని ఒక సదుద్దేశంతోటి ఏదైనా గురువుగారు ఇచ్చినటువంటి మాటలు ధ్యానం చేస్తున్నా మనం ఆరోగ్యంగా ఉన్నాం. మరి ఈ అనారోగ్యాలకు కారణం ఏంటంటే మనం చేస్తున్నటువంటి హింసతో కూడుకున్నటువంటిదే. దానికి మరి అనారోగ్యాలకి కారణం మనం ఆ హింసతో కూడుకున్న ఆహారాలు తీసుకుంటూ అనారోగ్యాల పాలవుతూ పరిష్కారం ఏంటో దొరకట్లేదు. కానీ ఎప్పుడైతే ధ్యానం చేయటం మొదలుపెట్టామో అటు మనం చేసిన కర్మ ప్రక్షాళన జరుగుతుంది. ఇంకొకటేంటంటే ఇతరులకి చెప్పుకోవటం ద్వారా వారు గూడా తెలుసుకొని ఎప్పుడైతే ప్రయాణం చేస్తారో అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భూమి మీద హింస లేనటువంటి జీవితం హాయిగా ప్రతి జీవి కూడా హాయిగా జీవించాలి అంటే మనం గురువుగారు ఏదైతే చెప్పాడో పత్రిజీ గారు దానిని ముందుకు తీసుకెళ్తే చెప్తూ ఉంటే ఏదో ఇప్పుడు ఆ రోజు 40 సంవత్సరాల నాడు పత్రిజీ గారు ఒక అడుగు ముందుకు వేయబట్టే కదా ఈరోజు మనకి ఈ అవకాశం వచ్చింది. కాబట్టి నిత్యం ఎప్పుడూ కూడా మరి అందుకనే ఆ వేదన, బాధ ఎంతో కలిచివేసేది. నాకు మొట్టమొదటగా జీవుల పట్ల వేదన ఎలా కొంత అవగాహన వచ్చింది అంటే, వైజాగ్ నుంచి ఒక మేడం వచ్చేవారు. ఆ మేడం పేరు రామరత్నం గారు. హింస మీద చాలా పాటలు పాడేది. అయితే ఈ జీవుల పట్ల ఆవేదన పడే అట్లా కొన్ని పాటలు ద్వారా ఆ మేడం పాడతా ఉంటే తెలియనటువంటి బాధ కంటి వెం ఆహ్, కం ఆహ్, కంటిలో నుంచి నీరు ఇలా వేదన చెందుతున్నప్పుడు ఇక ఇది మనం కేవలం విని ఊరుకుంటే కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి తెలిసినంత వరకు మనకి అవకాశం వచ్చింది. ఇది ఒక పిరమిడ్ సొసైటీలోనే ఉందండి అవకాశం. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మనం తెలియచేద్దాం. తెలీదు ఎవరికి కూడా ఎందుకంటే మనం కూడా తెలియకుండానే తిన్నాము. ఇప్పుడు తెలియచేద్దాం. అవకాశం ఉన్నంత వరకు నిత్యం ఇప్పుడు సురేషు ఎలా అయితే మరి దీనికోసం అతను గూడా ఆహ్, చాలా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఎక్కువగా దీని మీదే ఫోకస్ పెడతా ఉంటాడు. కాబట్టి ఇలా ప్రతి ఒక్కళ్ళం గూడా ఎప్పుడైతే ఒక అవగాహన జీవుల పట్ల ఉన్నటువంటి ఒక అవగాహన మనకొస్తుందో, వాటి పడేటువంటి వేదన మనకి లోపల బాధని, దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి ప్రతి మనిషికి తెలియజేస్తే సాధ్యమున్నంత వరకు మార్చుకుంటారు. ఎందుకంటే ఇవాళ ఒకప్పుడు ధ్యానంలో వచ్చిన కొత్తల్లో శాకాహారం గురించి చెప్తుంటే అందరూ ఎగతాళిగా చూస్తూ నవ్వుతుండేవాళ్ళు. తర్వాత కాలక్రమేణా చిన్నగా వాళ్ళందరూ ఆ ఎగతాళి చేసేటువంటి వాళ్ళు, నవ్వుతుండేటువంటి వాళ్ళందరూ కూడా వినటం మొదలుపెట్టారు. వీళ్ళేం చెప్తున్నారసల అని. ఎందుకు తినొద్దంటున్నారనేది ఒక అవగాహనలోకొచ్చేసారు. ఆ తర్వాత కాలక్రమేణా విని కూడా అరే! వీళ్ళు చేసేది మంచిదే అనే పరిస్థితికొచ్చేసిందంటే, ఏదో ఒక రోజు వాళ్ళందరూ కూడా శాకాహారులుగా మారతారు. కాబట్టి మనకి ఈ సొసైటీ అందించిన దీన్ని ఎప్పుడు మా పత్రిజీ గారు మనకు అందించినటువంటి ఈ శాకాహార జగత్తు కొరకై ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి తన వంతు కృషి ఎప్పుడైతే చేస్తారో ఎందుకంటే ఇది మన ఒక పిరమిడ్ సొసైటీలో ఉంది. చెప్పుకున్న వారికి చెప్పుకున్నంత. ఎంత చేస్తామో అంత ఈ భూమి మీద అద్భుతమైన వర్క్ ఏదైనా ఉందంటే మనం కేవలం ఆ జీవుల పట్ల. ఎందుకంటే మనలో ఉన్న ప్రాణము, వాటిలో ఉన్న ప్రాణం వేరు కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని సాధన పరంగా కూడా చేయొచ్చండి. కేవలం జూమ్ అని అనుకుంటాం కానీ సాధన ద్వారా కూడా మన శాకాహార జగత్తుకై సంకల్పంతోటి ఎప్పుడైతే మన యొక్క శక్తిని కాంతి తరంగాలుగా విడుదల చేస్తూ ఈ శాకాహార జగత్తు కొరకై ప్రతి క్షణం గనక మనం అటు సాధన ద్వారా సాధించుకోవచ్చు. బాహ్యంగా కూడా తెలియచేయాలి. ఎందుకంటే ఆహ్, ఇది జరుగుతుంటది. కానీ మనం మరలా ప్రతి ఒక్కళ్ళకి ఎప్పుడైతే ఎందుకంటే చాలా మందికి అసలు శాకాహారం అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళుండారు. ఎందుకంటే రాయి జగపతిరాజు గారు 92 రోజుల ప్రోగ్రామ్‌లో సారెమ్మట మేము ఒక 14 రోజులు ప్రయాణం చేయడం జరిగింది.
అసలు శాకాహారం అంటే కూడా తెలియనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే మనం వీటి పట్ల అవగాహనతోటి ప్రతి క్షణం మనం వర్క్ చేస్తే మాత్రం పత్రిజీ గారు చెప్పినటువంటి శాకాహార జగత్తు అద్భుతంగా అవుతుంది. ఎందుకంటే క్లాసుల ద్వారా గానివ్వండి, ఇప్పుడు మనం చేసేటువంటి శాకాహార ర్యాలీలు చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. కొంతమంది అడిగి మరీ తీసుకుంటున్నారు. అసలేంటి ఈళ్ళేం చెప్తున్నారని పాంప్లెట్స్ ఇస్తే. ఇలా అందరం కూడా కృషి చేస్తే శాకాహార జగత్తు అవుతుంది. కాబట్టి మనం గొప్పగా ఎన్నో ఆ మేడం చెప్పినటువంటి పాటలు ఎన్నో అద్భుతంగా ఉండేవి. ఒక పాట ద్వారా ఆ దుఃఖం అంటే ఎలా ఉంటుంది అన్న దానికి నాకు కలిగినటువంటి ఆ బాధని ఇక్కడ మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మనం జీవుల్ని ఎంతో రైతులు గానివ్వండి, వ్యవసాయదారులు ఎవరైనా కావండి. జీవిని మొదట వాటిని పెంచుకుంటాం. ప్రేమతో పెంచుతాం. పెంచి ఏం చేస్తాం చివరికి? అవి కూడా ఎలా ఉంటాయంటే, ఓహో! ఈ మానవుడు చాలా నాకు ఎంతో ప్రేమనిస్తున్నాడని చెప్పి అవి కూడా ఎంతో మచ్చికయి, అవి కూడా ఎంతో ప్రేమతో ఉంటూ మనం చూస్తే అవి మన వెంట వస్తూ కూడా ఉంటాయి. కొంతమందిని చూస్తుంటాం. గేదెలు గానివ్వండి, గొర్రెలు ఒక మనిషి వాటి పట్ల ఉన్న ప్రేమను ఎప్పుడైతే చూపిస్తూ ఉంటాడో, అవి ఆ మనిషిని గుర్తించి వాటి ప్రేమతో ఏది కూడా లేకుండా తనెమ్మట ప్రయాణం చేస్తూ ఉంటుంది. చాలా గమనిస్తూ ఉంటాం. అంత ప్రేమను పంచినటువంటి ఈ మానవుడు ఏదో ఒక రోజు స్వార్థపూరితంగా నన్ను పెంచుతున్నాడు అన్న సంగతి వాటికి తెలీదు. చివరికి ఏదో ఒక రోజు ఏదో ఒక పండగ సందర్భంగా పండగొస్తుంది. ఆ పండగ సందర్భంగా మన పిల్లలో లేకపోతే చుట్టాలు ఎవరో వస్తారు. ఆ వచ్చినప్పుడు ఇదేంటయ్యా అంటే, ఇది ఇన్నాళ్ళు మీకోసమే పెంచాను కాబట్టి దీన్ని ఈ పండగ సందర్భంగా మనం విందు చేసుకుందామన్న తెలియనటువంటి తత్వంలో ఇన్నాళ్ళు పెంచినటువంటి ఆ ప్రేమని ఒక్కసారి కఠినత్వంతోటి వాటిని కోసుకు తింటూ ఉన్నారంటే, మరి అప్పటిదాకా ఎంతో ప్రేమను పంచినటువంటి ఆ జీవులు హాయిగా, ఆనందంగా ఉన్నటువంటి ఆ ఆనందాన్ని ఒక్కసారి ఎప్పుడైతే రేపొద్దున దీన్ని మనం ఆహారంగా చేసుకు తింటామని తెలియజేస్తారో వాటికన్నిటికి తెలుసండి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా వాటికన్నీ తెలుసు. వెంటనే రేపొద్దున నన్నిలా చంపుతారు కావాలా అని చెప్పి అది ఎంతో వేదన, బాధతోటి అవి కళ్ళెమ్మటి నీళ్లు అనుకుంటాం. కళ్ళెమ్మటి ఒక జీవి పట్ల కళ్ళెమ్మటి నీళ్లు ఎందుకొస్తాయి? మనిషికి ఎలా అయితే దుఃఖంతో ఉంటాడో, బాధతో ఉంటాడో, కళ్ళెమ్మటి నీళ్లు ఎలా వస్తాయో, అలాగే ఆ జీవుల కంటి వెంట నీరు కారుతూ, భయంతోటి వణికిపోతూ ఎప్పుడైతే తెల్లారి చంపుతున్నామో, చంపబోయేటప్పుడు అంటున్నాయి, అయ్యా మానవా! ఇన్నాళ్ళు ఇంత ప్రేమని మాకు పంచి, చివరికి ఈ విధంగా మమ్మల్ని చంపటానికి సిద్ధపడుతున్నావా నాయనా? అయ్యా ఇకనైనా మానుకోండి. మమ్మల్ని హింసించకండి, చంపకండి, తినకండి అంటూ అద్భుతంగా ఆ వేదనని ఎంతో బాధని వ్యక్తం చేస్తున్నాయి. అది ఈ యొక్క పాట ద్వారా తెలుసుకుందాం. ఆ మేడం చాలా చక్కగా పాడేదండి. అప్పుడు ఆ మేడం పాడుతున్నప్పుడు ఎందుకంటే నేను అనుభవించాను. నా కంటెమ్మట ఆ మేడం పాడుతుంటే ఆ జీవుల పట్ల మనమంతా ఇంత కఠినంగా ఉన్నామా ఇన్నాళ్ళు? తెలియక చేశామా? ఇంత వేదన చెందుతున్నాయా? వాటి బాధ ఎంతుందా అని చెప్పి తెలుసుకోవటం. అందుకే ప్రతి క్షణం కూడా మరి శాకాహార ర్యాలీలు తెలియజేస్తూ ధ్యానం ద్వారా కూడా ప్రతి చోట కూడా ఆహారాన్ని మార్చుకుంటే మన ధ్యానం కుదురుతుందంటే ఎంతోమంది అలా ఈ 14 సంవత్సరాల్లో మానుకోవడం జరిగింది. కాబట్టి ఆ ఒక్క పాట ద్వారా ఎంత వేదన చెందుతున్నాయో, ఆ చంపబడేటప్పుడు ఎంత వేదన చెందుతున్నాయో ఒక్కసారి పాట ద్వారా తెలుసుకుందాం మిత్రులారా. మానవా 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 జీవహింస మానవా మానవా ఇకనైనా నువ్వు మారవా మానవా 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 జీవహింస మానవా మానవా ఇకనైనా నువ్వు మారవా
జంతువులము మీలా జన్మించాము. మేము జంతువులము మీలా జన్మించాము. భగవంతుని దృష్టిలో మేమాత్మ స్వరూపులం. మము పట్టి బంధించి ముక్కలుగా కోసి వండి ఇంటి వారంత తినుట ఇది ఎక్కడి న్యాయం? మానవా మానవా మానవా, జీవహింస మానవా మానవా, ఇకనైనా నువ్వు మారవా. శాకాహారం మాంసముతో కడుపు నింప నీ దేహం శ్మశానమా. మాంసముతో కడుపు నింప నీ దేహం శ్మశానము. మా వారి నుండి విడదీయుట నీకు ధర్మమా. బుద్ధుడు గాంధీ పుట్టిన పుణ్యభూమిలోన పుట్టి పుణ్యభూమిలోన పుట్టి శవములను భుజించేవు వసుధా చండాలుడా, సత్యమిదే వినరా. మానవా మానవా మానవా, జీవహింస మానవా మానవా, ఇకనైనా నువ్వు మారవా అంటూ అవి ఓ మానవా ఇకనైనా నువ్వు మారవా. ఇలా ఇన్నాళ్ళు నువ్వు పెంచినటువంటి ప్రేమ ఎటుపోయింది? మరి మీలాగే మీరే ఎలా అయితే ఈ భూమి మీద ఈ జన్మ తీసుకొని వచ్చారో మేము కూడా ఆత్మస్వరూపులమే. కాబట్టి మమ్మల్ని ఎందుకు హింసించి చంపుతున్నారు? ఇకనైనా నువ్వు మారవా అంటూ ఎంతో వేదన చెందుతూ అవి ఆ యొక్క కన్నీటిని అలా వదులుతూ భయంతో వణికిపోతూ ఉన్నటువంటి ఆ జీవుల వేదన మరి ఎప్పుడైతే తెలుసుకున్నామో మేడం ద్వారా, అటు పత్రిజీ గారి యొక్క సంకల్పంలో శాకాహార జగత్తు కొరకై ఇంత అద్భుతమైనటువంటి ప్రచారాన్ని కూడా, ఎందుకంటే ఒక పిరమిడ్ మాస్టర్కే ఇది అవకాశం ఉందండి. ఎన్నో సొసైటీలు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ఇది వారు గట్టిగా తెలియచేసేటువంటి ఇది ఎక్కడ కనిపించలేదు. ఆ శిష్యుల వరకైతే చెప్తారేమో కానీ రోడ్డు మీద ఎక్కి ఇది తెలియచేసేటువంటి స్థితి మన కేవలం ఒక పిరమిడ్ సొసైటీలోనే ఉంది. కాబట్టి ఆ జీవుల వేదనని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, ఆ బాధన తెలుస్తుందో, ఆ భావం అనేది మనకు అర్థమవుతుందో, అప్పుడు మనం అంతా కూడా అందరం కలిసి ప్రయాణం చేస్తూ ఈ అహింస జగత్ ఎప్పుడైతే శాకాహారం తీసుకుంటామో మన ఆలోచన విధానంలో మార్పు వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఎన్నో రకాలు పత్రిజీ గారు చెప్పినటువంటి ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, అహింస జగత్తు. మరి ధ్యానం చేయటం వల్ల మరి ఆలోచన విధానం మారిపోతేనే కదా మరి శాకాహారులుగా మారి శాకాహారం ద్వారా కూడా తెలియజేస్తున్నాము. మరి ఇట్లా ఎప్పుడైతే అందరం కలిసి పనిచేస్తామో తెలియకుండా అందరిలో ఇప్పుడు ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. ఒకప్పుడు అందరూ డాక్టర్లు మరి పత్రిజీ గారిని నో మెడిసిన్ నో డాక్టర్ అంటే డాక్టర్లు వ్యతిరేకించారు. అలాగే మాంసం తినొద్దు అంటున్నారు, బలం ఎలా వస్తుందని చెప్పి ఎంతో మంది ఎగతాళి చేసినటువంటి వాళ్ళు కూడా ఈ రోజు మానుకొని, ఎందుకంటే ఎన్ని అనారోగ్యాలు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా పరిష్కారం కావటం లేదు. వాళ్ళ గ్యాస్ ట్రబుల్స్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? సరికాని ఆహారం కడుపులో వేస్తే, అరుగుదల కాని ఆహారం కడుపులో వేస్తే ఆరోగ్యం ఎలా వస్తుంది? ఈ శరీరం అందుకు తయారు చేయలేదు కదా. కాబట్టి జీర్ణం కాని ఆహారాన్ని తింటూ కడుపులో మరి ఎప్పుడైతే ఆగిపోతుందో, జీర్ణం అవుతూ అది కొన్ని గంటలు పడుతుంది. ఆ గంటల్లో లోపల అదంతా కూడా చెడు బ్యాక్టీరియా చేరి అదంతా చివరికి గ్యాస్ ట్రబుల్గా మారి ఇవాళ చూస్తున్నాం ఎంతో మంది 30, 40, 50 సంవత్సరాలకే హార్ట్ అటాక్లతో మరణిస్తున్నారంటే దానికి కారణం సరికాని ఆహారం. అందుకే సాత్వికమైనటువంటి ఆహారం, భగవద్గీతలో కూడా చెప్పారు కదా, సాత్వికము, యుక్తము, మితాహారం. ఆహారంలో కూడా మితం. ఎప్పుడైతే సాధన చేస్తామో అవన్నీ కంట్రోల్ అవుతాయి. శాకాహారాన్ని కూడా తీసుకునేటువంటి ఇవాళ హాస్పిటల్కి అయితే పరిగెడుతున్నారు కానీ ఆహారంలో మార్పు తెచ్చుకోవట్లా. కాబట్టి ఇప్పుడు అది ఎప్పుడైతే మనం తెలియజేస్తున్నామో
ఎన్ని మందులు వాడినా వాళ్ళకి పరిష్కారం దొరకట్లా. కంటిన్యూషన్‌గా మందులు వాడాల్సి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే ఇవాళ మనం ఒక అడుగు ముందుకు వేస్తే ప్రతి ఇంటింటికి తిరిగి మన టైం ఒక రోడ్డు మీద చెప్తాం. కానీ తెలిసిన వాళ్ళు కనీసం రోజుకు ఒక గంట అయినా మనం దాన్ని కేటాయించి ప్రతి మనిషికి కూడా ఆహారంలో మార్పు మార్చుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటది అన్నది ఎప్పుడైతే మనం ఆ యొక్క పాంప్లెట్ ప్రతి మనిషికి అందించి శాకాహార ర్యాలీలు చేస్తుంటాం బజార్ మీద అది అందరికీ తెలుస్తుంది. కానీ ఒక గంట ప్రయాణం రోజుకొక గంట కేటాయించి అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఇంటికి వెళ్లి ఈరోజు ఈ అనారోగ్యాలకు కారణం కేవలం మనం తిన్నటువంటి ఆహారం అని ప్రతి మనిషికి గనక తెలియజేస్తే అలాగే మరి మన రాజు గారు కూడా అలా తను మరి ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి ప్రతి మనిషి దగ్గరకు వెళ్లి అలా చెప్పేటువంటి ఆయన ద్వారా మేము నేర్చుకున్నాం. మన రాజు గారి ద్వారా ఈ కార్యక్రమం ఎందుకంటే ఈరోజు అదే చేస్తా ఉన్నాం. ప్రతి పాంప్లెట్స్ తీసుకొని ప్రతి ఇంటికి వెళ్లి నాయనా దీనివల్ల ఇంత అనార్థం ఉంది. కాబట్టి మీరు మానేస్తేనే ఈ అనారోగ్యాలకు కారణం ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆహారాన్ని మార్చుకుంటే ముందు కొంత ఆరోగ్యం బాగుపడుతుంది. ధ్యానం చేస్తే ఇంక పూర్తిగా మనం అన్ని రోగాలకి దూరం అవుతామని చెప్పి ఈరోజు తెలియజేసామంటే సంవత్సరం క్రితం మన రాజు గారు పాదయాత్ర ద్వారా కొన్ని విషయాలు తెలుసుకొని ఇప్పుడు ఆ సార్ చెప్పిన యొక్క దీన్ని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రచారం చేస్తున్నాం. అలా ఎంతో మందిలో మార్పు వస్తుంది. ఇలా ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళలో కూడా మార్పు వస్తుందో ఆటోమేటిక్‌గా శాకాహార జగత్తు అవుతుంది. ఎందుకంటే మందులు వాడినా కూడా పరిష్కారం కావట్లేదు. ఎందుకంటే లోపల సరికానివి వేశాం. కాబట్టి ఆ అరుగుదల గాని ఆహారం వాటి చంపడం ద్వారా క్లియర్‌గా అర్థమయ్యే విధంగా చెప్తే మాత్రం ప్రతి మనిషి కూడా ఇవాళ వింటున్నారు. ఎందుకంటే ప్రతి మనిషి ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నాడు. కాబట్టి మనమంతా కూడా ఈ ప్రయాణం చేస్తూ అలాగే పత్రిజీ గారు ఇచ్చిన బాటలు నడుస్తూ ఎప్పుడైతే మరి ఈ ప్రతి ఒక్కళ్ళు ఇదొక ఆ గురువు గారి సంకల్పమే మన సంకల్పం అని ఎప్పుడైతే అడుగు ముందుకు వేసుకు వెళ్తుంటామో తెలియజేస్తా ఉంటే మార్పు వస్తుంది. తొందరలోనే ఉంది అది కూడా. కొన్ని చోట్ల కొన్ని దేశాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ నిషేధం పెట్టడం జరుగుతుంది. కాబట్టి చిన్నగా మన ప్రయత్నం అంటూ చేస్తే ఏదో ఒక రోజు అది గమ్యం చేరుతాం. ఇంకా ధ్యానం ద్వారా అహింసా జగత్తు అంటే ఇప్పుడు ధ్యానం ద్వారా అసలు మనకి ఎందుకు ధ్యానం ద్వారా ఏం పొందుతున్నాం అనేది ఆత్మజ్ఞానం గురించి కొంత తెలుసుకున్నాం మిత్రులారా. ప్రతిరోజు ధ్యానం చేయటం ద్వారా ఏం జరుగుతుంది ఫస్ట్ అనేది మనం తెలుసుకుంటే ఎన్నో రకాల ఆలోచనలన్నీ కూడా మన లోపల ఉన్నాయి. ఎప్పుడు కనీసం ధ్యానం లేకపోతే ఆలోచనలో ఉన్నాము, ఆలోచిస్తున్నాము అన్నటువంటి ఎరుక మనలో ఉండేటువంటిది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయానికి ఆందోళన, హైరాణ పడుతూ, ఆలోచిస్తూ ఏకుంజామున 4 దాకా కూడా నిద్ర పట్టనటువంటి వాడిని ఎప్పుడైతే ధ్యానం చేయటం మొదలుపెట్టామో అంటే అప్పుడు అర్థమైంది. ఓహో! మనలో ఆలోచనలున్నాయి. మనం ఆలోచిస్తున్నాం. ఆలోచనల వల్ల ఈ ఆలోచన వల్ల ఇది ఎప్పుడైతే మరి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడతామో ఫస్ట్ మనలో ఉన్న అంటే దీన్నే ఇంగ్లీష్‌లో మరి సబ్‌కాన్షియస్ మైండ్‌లో క్లీన్ అవ్వాలని చెప్పంటారు. అలాగే మన పతంజలి మహర్షి గారు చెప్పినటువంటి యోగః చిత్తవృత్తి నిరోధం అంటే మరి చిత్తం అంటే మనస్సు. ఆ వృత్తులు అంటే ఆలోచనలు. ఎప్పుడైతే పత్రిజీ గారు చాలా అద్భుతంగా ఈ కాన్సెప్ట్‌ని మనకి ప్రతిరోజు ధ్యానం చేస్తే ఏం జరుగుతుందో ఫస్ట్ అనేది తెలుసుకుంటే, ఎప్పుడూ ఆలోచన ప్రాపంచికంగా ఆలోచిస్తూ ఇదే జీవితం అని గడుపుతున్నటువంటి మనందరికీ ఫస్ట్ ధ్యానం చేస్తే ఏమవుతుందంటే ముందు రోజు కొద్దిగా లోపల ఉన్నటువంటి ఆలోచనలను ఖాళీ చేసుకుంటుంటాం. ఈరోజు కళ్ళు మూసుకొని ధ్యానం చేసాం. ఒక నిమిషం పాటు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆలోచన ఆగుతుంది గదా! మరి కళ్ళు మూయటం ద్వారా కూడా కొత్త ఏదైతే
ఈ ఆలోచనలన్నీ వస్తున్నాయని ఈ రోజు ఆలోచనతో ఉన్నామని కానీ, ఆలోచిస్తున్నామని కానీ మనకు ఎలా అర్థం అవుతుంది అంటే, కనీసం ఫస్ట్ ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టామో, ఆలోచనలు వస్తున్నాయి అనటానికి కారణం ఎక్కడుంది అంటే, మన యొక్క ఇంద్రియాల ద్వారా స్వీకరించినటువంటి సమాచారం మనసుకు అందిస్తే, మనసు తీసుకెళ్ళి ఆ యొక్క చిత్తం అంటే మనసు సబ్‌కాన్షియస్ మైండ్‌లో సరికాని ఆలోచనలతో మనం ఉండటం ద్వారా తిరిగి ఎప్పుడైతే ప్రతి క్షణం తిరిగి అవే రిపీట్ అవుతుంటాయి. కొత్త సమాచారం కొత్తవి చేరతా ఉంటాయి. అలాగే ఎన్నో మన వయసొచ్చిన కాడి నుంచి ఎన్నో రకాల బాల్యంలో ఇవన్నీ ఏమి లేవండి. కానీ ఎప్పుడైతే ధ్యానం మరి వయసు వచ్చిన తర్వాత ఆ నేను అనే దానికి వెళ్ళిపోయి సంసారంలో వీటిల్లో పడుతూ వెళుతూ ఉన్నటువంటి సమాజంలో మనిషి ఎలా జీవించాలో తెలియక ఈ ఇంద్రియాల ద్వారా స్వీకరించినటువంటి సమాచారం అంతా కూడా మనసు తీసుకున్నప్పుడు మనసులో ఆ ఆలోచన ఆ చిత్తంలో ఉండిపోయి అక్కడ వృత్తులు ఆలోచన రూపంగా తిరిగి మనకే బయటకొస్తూ ఉంటాయి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టామో ఫస్ట్ ఆ చిత్తంలో ఉన్న వృత్తులు అంటే ఆలోచనలు ఖాళీ చేస్తే ఈరోజు ఒక నిమిషం పాటు మనం ఖాళీ చేస్తే ప్రతిరోజు సాధన చేస్తే అది రేపు 2 నిమిషాలకవుతుంది. మరుసటి రోజు 3 నిమిషాలకవుతుంది. ఇలా ప్రాక్టీస్ చేసే కొంది మన లోపల ఆ ఖాళీ ఎప్పుడైతే ఆలోచనలు ఖాళీ అవుతున్నాయో ఆ ఆలోచనల రూపంలో కూడా ఎన్నో రకాల ఆలోచనలు సరి అయినయా, సరికానివని కూడా ఎరుకొస్తే, ఎరుకతో ఉంటే మాత్రం మనం చివరికి మనకొచ్చేటువంటి ఆలోచన పట్ల కూడా ఎరుకతో ఉన్నప్పుడు ఏ విధమైన ఆలోచన చేస్తున్నా నేను, ఏ విధమైన ఆలోచనలొస్తున్నాయి, ఎవరి గురించొస్తున్నాయి, దేని గురించొస్తున్నాయి అనేది కూడా అవగాహనలోకి వస్తాము. అందుకే ప్రతిరోజు సాధన చేయటం ద్వారానే ఆలోచన విధానం అహింసా జగత్తంటే ఇతరుల పట్ల మన యొక్క ఆలోచన వేరుగా ఉంటది. శత్రువుల్లా చూస్తుంటాం. ఆ శత్రువులా చూడటం కూడా అది కూడా మరి అహింసా పరమో ధర్మం అంటే ఆలోచనా పరంగా కూడా మనలో మార్పు తెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడైతే మనం సాధన చేస్తామో మనలో ఉన్నది ఓహో! ఇతరులని మనం శత్రువులా చూస్తున్నామన్న ఒక ఆలోచన మనకి అర్థమవుతుంది. అక్కడ ఎరుక వస్తుంది. వచ్చినప్పుడు ఆ ఆలోచన పట్ల ఎరుక వస్తే ఓహో! ఇది గూడా నా నుండి తొలగిపోవాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో వాటిని గుర్తిస్తే చాలండి. ఏమి లేదు. మనలో జరిగేటువంటి ఆలోచనని మనకి ఏ విధమైన ఆలోచన వస్తుంది అన్న ఒక ఎరుక గనక మనం ఎరుకతో ఉండగలిగితే మన లోపల ఆలోచన గూడా మనకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఆటోమేటిక్‌గా వాటిని మన నుంచి బయటికి పంపించుకునే విధానం ఉంది. ఎందుకంటే ఇవి కొంత ప్రయాణం వరకే మనకి ఈ ఆలోచనలు సరికాని ఆలోచనలు అందులో కూడా సరైన ఆలోచన ఉండొచ్చు. మన జీవితం గురించి మనం గూడా మరి క్రియేటర్స్ అన్నాడు. మన జీవితాన్ని మనమే సృష్టించుకునేటువంటి ఆలోచన గూడా మనకి అద్భుతంగా ఉంది. కానీ సరికాని ఆలోచన ఉండటం ద్వారా మనం ప్రకృతికి వ్యతిరేకంగా ఉండటం ద్వారా మనం అనుకున్నది కాకపోవటం. ఎప్పుడైతే సాధన మొదలు పెడతామో మనం ఆటోమేటిక్‌గా మరి ఆహ్, అంటే సరికాని ఆలోచనల పట్ల ఎరుకొచ్చినప్పుడు వాటిని మన లోపల నుంచి వాటిని కూడా క్లీన్ చేసుకునేటువంటి విధానం కూడా ఉంది. కొంత సాధన వరకు మాత్రమే మనం కష్టపడాలి. ఎందుకంటే ఆ చిత్తవృత్తులు ఎప్పుడైతే క్లీన్ అవుతాయో ఆ తర్వాత అద్భుతాలున్నాయి. ఎందుకంటే మనస్సు మౌనం అవ్వాలి. మనస్సు కరగాలి. ఆ ఆలోచన ఆ చిత్తం క్లీన్ అయినప్పుడు ఎంతో హాయిని పొందుతాం మనం. ఎందుకంటే అలాంటి అద్భుతమైనటువంటి స్థితులున్నాయి. అలాంటి మార్గాన్ని గూడా చూయించారు. ఊరికే కేవలం శ్వాస మీద ధ్యాస కాదిది. ఎంతో అద్భుతమైనటువంటి మార్గాన్ని అసల ఈ ఆలోచనకి కారణం ఏంటి? ఈ ఆలోచనలు ఎందుకెళ్తున్నాయి? ఎలా వెళ్తున్నాయి? అనేది మనం కొంత గమనం అంటే పత్రిజీ గారు చెప్పినటువంటి కాన్సెప్ట్ చాలా లోతు వ్యవహారం అది. ఎందుకు? నిద్రలో మనకి ఎటువంటి ఏది చెయ్యం. ఆలోచనలు లేవు. లేపోతే హ్మ్. హాయిగా నిద్రపోతాం. మరి ఆ హాయిని మనం పగలెందుకు తీసుకోలేదంటే, మనం ఈ యొక్క అంటే మనసులో మనసు ఏర్పడటానికి కారణం ఏంటంటే ఫస్టు మన యొక్క సూర్యుని యొక్క కాంతి అంటే పగలు. అంటే జాగృత అవస్థ. ఈ జాగృతిలో మన పట్ల మనకి ఎరుక లేకపోవటం,
ఇంద్రియాల ద్వారా స్వీకరించిన సమాచారం మన లోపలికి వెళ్ళటం ద్వారా ఇవన్నీ లోపలికి వెళ్ళి సరి అయినవి సరికానివన్నీ కూడా ఎప్పుడైతే వెళ్తున్నాయో అవన్నీ సిస్టేసుకుని లోపల ఉన్నాయి. తిరిగి మనం అవే తిరిగి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ధ్యానం చేసామో వాటి పట్ల ఇరుకొచ్చినప్పుడు ఓహో! ఇవన్నీ మనలో ఉన్నాయి. సరికానివి ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఈర్ష్య ఉంటది, ద్వేషం ఉంటది, అసూయ ఉంటది, అహంకారం ఉంటది, క్రోధం ఉంటది, మోహం ఉంటది. ఇలాంటి సరికానివన్నీ కూడా ఎప్పుడైతే మన లోపల ఉన్నాయో అందుకే ఫస్ట్ సార్ ఏం చేశాడు? ఫస్ట్ ఆహారాన్ని మార్చుకుంటే సరైన ఆహారం తీసుకుంటే సరైన ఆలోచన వస్తుంది. సాత్వికమైన ఆహారం తీసుకుంటే సాత్వికమైన ఆలోచనలే వస్తాయి అని చెప్పి ఫస్ట్ ఆహారం మార్చుకోవటానికి మరి శాకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా జీవించొచ్చు. ఎందుకంటే ప్రకృతి మనకిచ్చినటువంటి ఆహారం. కాబట్టి ముందు ఆహారంలో మార్చుకుంటే ఆ ఆలోచనలు సాధన చేస్తే ఇవన్నీ ఆ కర్మ ప్రక్షాళన జరిగి ఏదో ఒక రోజు మనం ఎవరో పూర్తిగా మనం ఏదైతే ఆత్మస్థితి అనుకుంటున్నామో దానిలోకి ప్రవేశించినప్పుడు ఏకత్వ భావనతో ఇప్పటివరకు సరికాని ఆలోచన అంటే ద్వంద్వత్వ భావన. నువ్వు వేరు, నేను వేరు అన్ని. సుఖము, దుఃఖము ఇవన్నీ ద్వంద్వార్థాలతో ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఎప్పుడైతే ఏకత్వం నాలో ఉన్నది ప్రతి మనిషిలో ఉన్నది, ప్రతి మనిషిలో కాదు సకల జీవరాశుల్లో కూడా ఉన్నది అదే అన్నటువంటి ఏకత్వ భావన ఏదో ఒక రోజు మనం సాధన చేస్తూ ఆ ఏకత్వ భావనలోకి వెళ్ళినప్పుడు సమదృష్టి. ఎందుకంటే అందరిలో ఉన్నది ఒకటే ఈ సృష్టిలో. ఈ భూమి మీద మనం సకల జీవరాశులతో పాటు మనం ఉన్నాము. అన్నీ కూడా సృష్టిలో భాగమేనని చెప్పి మరి ఆ ఏకత్వ భావనలో ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఈ భూమి మీద జీవించవచ్చు అన్నటువంటి ఆ యొక్క పత్రిజీ గారు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస చాలా అద్భుతాలండి ఇవి. ఎందుకంటే ఆ సూర్యుని కాంతిలో ఎప్పుడైతే మనం ప్రతి మనిషిని లేదా అంటే ఇంద్రియాల ద్వారా కళ్ళ ద్వారా కొంతమందిని అంటే వ్యతిరేక భావంలో చూస్తుంటాం. అవన్నీ ఎలా అంటే మన ఈ యొక్క ఇంద్రియాల ద్వారా లోపలికి వెళ్ళటం, వాటిని చూసే విధానం ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే ఆ సూర్యుని కాంతిలో కనీసం మన కోసం మనం ప్రతిరోజు ధ్యానము ఎవరి వయసు ఎంత అంటే కేవలం మనం కూర్చొని ఆ గంట సేపు కూర్చొని నా వయసు ఇంతేనని అనుకోకుండా ధ్యానం అనే శ్వాస మీద ధ్యాస అనేది అంత ధ్యానం చేస్తే శ్వాస మీద ధ్యాస గంట కూర్చుంటాం కానీ ఆలోచనలతో ఉంటాం. ఆలోచనలు ఉన్నాయి అంటే మరి ఆలోచన ధ్యానం కాదు కదా. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అంటే వర్తమానం ఆ క్షణంలో ధ్యానంలో వర్తమానంలో కూర్చుని శ్వాస మీద ధ్యాస పెడితే ఆలోచన ఉంటే అది ధ్యానం కాదు. కాబట్టి ఎవరి వయసు ఎంత ఉందో అంత అంటే కనీసం రోజుకి మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మన కోసం మనం ఒక 15 నిమిషాల పాటు కరెక్ట్‌గా గనక శ్వాసను గమనిస్తే ఎవరి వయసు ఎంత ఉందో అంత అది ధ్యానం. గంట కూర్చొని నేను గంట చేశాను గదా! నాకు మార్పు రాలేదంటే, అంటే మనం ఎన్నో జన్మల నుంచి ఎన్నో కర్మలు మోసుకొని వచ్చాం కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు ఆలోచన రూపంలోనే మనం ఏదైనా అనుభవిస్తున్నామంటే బాధని, దుఃఖాన్ని ఆలోచన రూపమే గదా! కాబట్టి ఎప్పుడైతే సాధన చేస్తామో అవన్నీ కూడా ముందు మనలో ఏమున్నాయి సరికానివి, ఇన్నాళ్ళు వేటినైతే హింసించి ఇదే ప్రయాణం చేశామో అవన్నీ సరికానివన్నీ కూడా ఏదో ఒక రోజు మన నుండి బయటకు వెళ్తా ఉంటాయి. అందుకే అంటాడు బుద్ధుల వారిని అడుగుతారు. దీనివల్ల మీరేం నేర్చుకున్నారు? ఏం సాధించారంటే, నేనేం సాధించలేదు పోగొట్టుకున్నాను అన్నాడు. ఏం పోగొట్టుకున్నాడంటే, తనలో సరికానివి ఏవైతే ఉన్నాయో అవన్నీ పోగొట్టుకున్నాడు. అలాగే మనం కూడా సరి అయినవి, సరికానివి మనకు తెలియాలంటే ఫస్ట్ ముందు మన ఆలోచన పట్ల ఎరుకుండాలి. యెస్ సార్. కాబట్టి ప్రతిరోజు సాధన ద్వారా మన ఆలోచన విధాన్ని మార్చుకొని ప్రతి ప్రతి వ్యక్తి కూడా ఈ అహింసా జగత్తు కొరకంటే ముందు ఆహారం మార్చుకుంటే ఆహారం మార్పు చెందితే ఆటోమేటిక్‌గా ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు.
ప్లస్ ఆ జీవుల వేదన కూడా ఈరోజు భూమాత మరి సునామీలు ఇవన్నీ వస్తున్నాయంటే కేవలం జీవుల యొక్క హింసతో కూడుకున్న ఆహారం ఎక్కడైతే ఎక్కువగా తినటం ఉంటుందో అక్కడ వాటి యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం ప్రతి క్షణం ఎవరైతే ఇప్పుడు ఈరోజు అహింసా జగత్తు కొరకై ఈ జూమ్‌లో పాల్గొన్నారో కనీసం గురువుగారు చెప్పిన దానికోసం ఒక గంట ఇంటింటికి తిరిగి ప్రచారం చేయగలిగితే మరి రాయ జగపతిరాజు గారి ఈ అవకాశాన్ని మనకి ఆయన ద్వారా తెలుసుకొని మేము ఈరోజు ఆ ప్రయాణం చేస్తా ఉన్నాం. అలా ప్రచారం చేస్తుంటే మార్పు వస్తూ ఉంది. చాలా మంది ధ్యానం కూడా ఎలా చేయాలో అడుగుతున్నారు. అలా కూడా ధ్యాన ప్రచారం జరుగుతా ఉంది. ప్రతి క్షణం దీని గురించి ఆలోచిస్తున్నాం. మరి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకొని పత్రిజీ గారు ఏదైతే సహకార జగత్తు, ధ్యాన జగత్తు అని అంటున్నారో వాటన్నిటి కోసం మనం ప్రయత్నం చేస్తే అవుతుంది. కాబట్టి ఈరోజు ఈ మన సూర్య అలాగే మేడం గారికి ఈ జూమ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఓకే. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా. సో, అంతే అవగాహనని మాకు కల్పించారు. ఎందుకు మనం తినకూడదు ఏంటి అనేది మీరన్నట్లుగా మా వంతు బాధ్యతగా మేమేం చేయాలంటే ఇంటింటికి వెళ్ళి వాటి విషయాలపైన అవగాహన కల్పించాలి. సో, అండ్ ఇంకొకటి చెప్పారు సార్. మీరు వచ్చిన మరుసటి రోజే మీరు మారడంతో పాటు మీ ఫ్యామిలీ అంతా కూడా మారింది అనేది. నిజం మేడం. సార్ అది ఎక్సలెంట్ ఈరోజు అది. వరకి ఇంట్లో అసల కనీసం ఆ ఎక్కడైనా హింసతో కూడుకున్న ఆహారం ఉంది అంటే అక్కడ భోజనాలు కూడా మానేశారు పిల్లలు కూడా. ఓహ్! సూపర్. ఎక్కడికి వెళ్ళరు. బయటికి వెళ్ళరు అసల. హ్మ్. అది. అలాంటి గ్రేట్ సార్. అదే కాదండి మేడం. మా బాబు మాకు వెహికల్ ఒకటి అంటే కొంతమంది కలిసి ఫస్టు ఒక వెహికల్ తీసుకున్నాము. ఈఎంఐ కడుతూ ఆ బాబు కూడా నెలకి 9,000, 10,000 ఈఎంఐ కడుతూ ఈ వ్యాను ప్రచారం పత్రిజీ శాకాహార చైతన్య రథం అని దాంతో పాటు ప్రతి క్షణం ఇదే చేస్తూ ఉన్నాం. మరి ఆ సూపర్ గురువు సార్. అవకాశం ఇచ్చారు మాకు. అది. ఇచ్చిన అవకాశాన్ని ఇలా సద్వినియోగపరుచుకునే వాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారు సార్. దట్ మన పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అవును గ్రేట్ మేడం. సార్. ఈ ఈ వర్క్ చేయటంలో పిరమిడ్ మాస్టర్స్‌కి ఎప్పుడు కూడా వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకోవాల్సిందే. అవును మేడం. ఎందుకంటే మనకు పత్రి గారు ఒకటి సూచించారు కదా! 13 సూత్రాల్లో ఇంకొకటి అ నువ్వేం చెప్పిన ఫస్ట్ సూత్రం ఏంటంటే నువ్వేమన్నా యెస్ అనాలి అని. అలా మనం ఎప్పుడు ఓకే. యెస్ అంటాం. నో అనము. ఆ! అంతే. ఎప్పుడూ ఏ సిద్ధంగా ఉంటారు సార్. ఈ శాకాహార ప్రచారంలో కానీ, సో ఏ విషయంలో అయినా కానీ, మేమున్నాం. అది మాకు చేతనవుతుందో లేదో తర్వాత అది సెకండరీ. ఫస్ట్ అవును. ఓకే. చేస్తాం. మా వంతుగా మేమెంతైనా సరే చేయగలుగుతాం అనే నమ్మకాన్ని ఇచ్చారు సార్. ఒక్క పత్రి గంట గారైతే. మేడం ఏం లేదు. మనం విడిగా ఎంత చేసినా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అలాంటి పరిస్థితులొచ్చినియి ఇప్పుడు. హ్మ్. ఎందుకంటే ఎన్ని మందులు వాడినా కంటిన్యూషన్‌గా మందులు వాడాలనే చెప్తున్నారే తప్ప, ఈ అవును. ఆహార మార్పు వస్తే ఇవి మారుతాయి అనే సంగతి ఎవరికీ అర్థం కాక, ఈరోజు హ్మ్. ఇంటింట ప్రచారం చేస్తా ఉంటే ఎంతోమంది ఓహో! తినకూడదా? అయితే మాకు ధ్యానం క్లాసులు పెట్టి ఇట్లా కూడా ధ్యాన ప్రచారం జరుగుతుందండి. ఒక్క సార్ గంట మీ మేడం. అబ్బాయి ఏం చేస్తుంటారు సార్? అబ్బాయి సాఫ్ట్‌వేర్ మేడం. ఓకే. సో నంబర్ ఇవ్వగలుగుతారా సార్? మేమొక ప్రోగ్రామ్ చేస్తున్నాం పత్రిజ మెడిటేషన్ ఛానెల్ ద్వారా. సత్యమేవ ఇస్తాను మేడం. జై సత్యమేవ జయతే హింస చూడ హంస పకడో అనేది ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్. యంగ్ చేయండి. మాస్టర్స్ చేత చేస్తున్నామనమాట. సో, ఓకే మేడం. మీ అబ్బాయి గారితో కూడా ఒకసారి నాకు రేపు ఒక స్లాట్ కావాలి తనది ఈవినింగ్ 6-7:00కి. ఓకే. సో, సార్‌ని అడుగుతాను సార్ నేను. నంబర్ సార్‌కి పెట్టమంటారా? నాకు పంపించండి సార్. ఓకే. ఇప్పుడే నేను నేను మీకు సెండ్ చేశాను కదా! ఈ లింక్ దానికి నంబర్‌కి పంపించండి సార్. ఓకే మేడం. దానికి పంపిస్తాను. ఓకే సార్. అది. ఓకే ఇందులో మేడం. భాగంగానే ఈ నెల ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి మరుసటి రోజు సాయంత్రం 7 గంటల వరకు జరగబోతోంది సార్. ఒక కార్యక్రమం సత్యమేవ జయతే హింస చూడహంస పకడో అన్న ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాము. 24 గంటల అఖండ ధ్యానం జరగబోతోంది. అందులో 48 కంట్రీస్ పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. 1,00,00,000 ఓకే. మందితో ఈ ధ్యాన యజ్ఞం చేయించాలని భావిస్తూ, ఓకే. సంకల్పిస్తూ గ్రేట్ మేడం. ముందుకు వెళ్తున్నాం సార్. సో, అందులో గ్రేట్ మేడం. మీరు కూడా ఆ అద్భుతం. రోజున ఆ 24 గంటల్లో మీరు కూడా పాల్గొనాలని అంటే, మీరు ఎక్కడ ఏ సందర్భంలో ఉన్నా కూడా ఆ రోజున
కూర్చోవాలి ధ్యానానికి. ఒక గంట అయినా కానీ సార్. అందులో కూర్చుంటాం భాగంగానే మేడం, డెఫినెట్‌గా. ప్రతిరోజు సాయంత్రం ఇలా యంగ్ మాస్టర్స్ చేత మేము చేయిస్తూ వస్తున్నామనమాట. ఓకే. సో, అందుకని సార్ కావాలి. మీ అబ్బాయి గారిది కూడా ఒకసారి అని. ఒకసారి కాదు నాకు ఇస్తాను. రేపే కావాలి అట్లా. అందుకు అడుగుతున్నాను ఇప్పుడే ఇలాగా. పంపిస్తాను మేడం మీకు. మీ దానికి తప్పకుండా సార్. ఎమ్మటే పంపిస్తాను. ఎందుకంటే అప యువతకు పత్రి కూడా పత్రి గారు చాలా పెద్ద పీట వేశారు. ముందుకు అవును. రావాలని చాలా అవును. చెప్పారాయన. ఎందుకంటే ఒక హ్మ్, ముందుకు వాళ్ళ ద్వారానే ఇంకా ముందుకు తీసుకెళ్ళగలం దీన్ని. మరి వీ అవును. ఇప్పుడు యువత ధ్యానం చేస్తే వాళ్ళ ఎంత ఇన్‌స్పిరేషన్. ఒక ఏజ్డ్ పర్సన్ ధ్యానం చేస్తే కొంతవరకే ఇన్‌స్పిరేషన్. వీళ్ళు ఏజ్ అయ్యాక ఇవన్నీ చేస్తా ఉన్నారులే అన్ని జీవితాల్లో అనుభవించి చూసుకొని అంటారు. అదే ఒక అవును. యువత ధ్యానం చేస్తే అబ్బా! ఇంత చిన్న ఏజ్‌లోనే వీళ్ళు ధ్యానం చేస్తూ ఒకవైపు జీవితంలో ఆనందంగా ఉంటూ వాళ్ళ బాధ్యతలు కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. అండ్ వాళ్ళు స్వతహాగా కూడా సక్రమైన మార్గంలోకొచ్చేస్తారు కదండీ సార్! పిల్లలు అసలు కూడా. యువతకే కావాలి మేడం. ఎందుకంటే తెలీదు జీవితం అంటే ఏంటో. ఎందుకంటే ఆ యవ్వనాన్ని గూడా మనం అనుభవించొచ్చాం కాబట్టి, అవును. ఎలా జీవించాలో ఒక స్త్రీ అంటే ఇంట్లో కేవలం పురుషుని యొక్క అహంకారానికి నేను పురుషుని కాబట్టి నా స్త్రీ అనే ఒక భావనలో ఉండేటువంటి వాళ్ళం మేమంతా ఒకప్పుడు. అంతే కదండీ సార్! మరి నిజమే కదా! ఇద్దరి మధ్య ఎప్పుడైతే ఆ సాధన ద్వారా వాళ్ళు ఒక అర్థం చేసుకుంటారో, ఆ జీవితం ఎంతో అద్భుతంగా జీవించొచ్చు. అంతే కదా! యువతకి ఇప్పుడు అవసరం కూడా నిజం సార్. నిజం. అది. ఆ యెస్ ధ్యానం సార్. చేయటం ద్వారా అది. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. మేడం. ఓకే. థాంక్ యూ. మీ అందరికి రూమ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓకే. లావణ్య థాంక్ గారు యూ. మాట్లాడతారా? యాహ్! నమస్తే సార్. నేను నమస్తే లాస్ట్ ఇయర్ మేడం. వచ్చాను. అంటే ఒక 20 మినిట్స్ నుండి వింటున్నా మీరు పాట పాడినప్పటి నుండి. రియల్‌గా సార్ మేడం. చాలా చాలా బాగా పాడారు. ఇప్పుడు మేడం ద్వారా కూడా తెలుసుకున్నాను. మీ బాబు కూడా ర్యాలీలో వాటిల్లో వ్యాన్ తీసుకొని చేయడము, మీరు నెక్స్ట్ డేనే మారడము, ఇవన్నీ మీరు చెప్పిన ప్రతి ఒక్కటి సార్. అంటే మనము హింస అంటే తినేది. అది ఫస్ట్ అది మనందరికి తెలుసు. దాన్ని వదిలేయాలి. అలానే మాటల ద్వారా. అది కూడా మనం అవును మేడం. చాలా చేస్తాము. మనల్ని మనం చేసుకుంటాము, పక్క వాళ్ళని చేస్తాము. అవి కూడా మార్చుకోవాలి. అవును. అలానే మనకిప్పుడు సార్ చెప్పినట్టు ఇంటింటికెళ్ళి మనం చేసే దాని ద్వారా ఇంకా చేంజెస్. యాక్చువల్‌గా నేను నిన్న ఫంక్షన్‌కెళ్ళాను. అక్కడ కూడా చాలా మంది మాట్లాడుతుంటే వాళ్ళు చేంజెస్ ధ్యానం అంటే చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్స్ కూడా మామూలుగా మెడిసిన్స్‌తో పాటు మీరు కొంచెం ధ్యానం చేయండి అని చెప్తున్నారు. అవును. ఆటోమేటిక్‌గా మెడిసిన్స్ కొన్నిటికి మెడిసిన్స్ ఇగ లేదు సరే మీరు నార్మల్‌గా మెడిటేషన్, యోగా చేసుకోండి అని చెప్పేస్తున్నారు. ఇది ఇలానే ఉంటుంది. మీరు దాంతోనే కొంచెం మీలో చేంజెస్ అండి. రియల్‌గా పత్రిజీ సారు పెద్ద పీఠమే ఏసారు. మనందరికేంటంటే నో మెడిసిన్, నో డాక్టర్‌ని ఎప్పుడో మొదలుపెట్టారు. కానీ అందరూ ఇప్పుడు రియలైజ్ అవుతూ కొన్ని చేంజెస్ చేస్తున్నారు. అవన్నీ మనకు నాన్ వెజ్ బంద్ చేయాలని అంటే సార్ ఏది మీరు ధ్యానం చేయకున్నా పర్లేదు. ముందు శాకాహారులుగా మారండి. చూసుకోండి. అలా కొందరు ధ్యానానికొచ్చాక వాళ్ళు మారారు. అంటే వాళ్ళలో అవేర్‌నెస్ వచ్చి, ఆ ఎనర్జీస్ వచ్చి. అవును. రియల్‌గా అన్ని చాలా చాలా బాగా చెప్పారు సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో ఓకే. మచ్ ఓకే. మ్యామ్. ఈ థాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ సార్. ఓకే. థాంక్ యూ. సురేష్ సార్ నమస్తే సార్. నమస్కారం అయ్యా. సురేష్ బాబు. సార్ ఈ అవగాహన సదస్సు వల్ల చాలా మందికి మన మాస్టర్స్‌కి అవగాహన కల్పించడం కోసము, కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ యొక్క కార్యక్రమాన్ని ము ప్రతి నెల 11 రోజులు స్టార్ట్ చేసినాం సార్. జులై నుంచి స్టార్ట్ ఓకే. చేశాము. ఓకే. ఓకే. ప్రతి నెల జరుగుతది 11 మంది మాస్టర్స్‌తో. హ్మ్. హ్మ్. ఇది సార్. పాట మరోసారి పాడండి సార్. ఏ పాట? మానవ అది ఒక్కసారి మరి పాడండి సార్. మీరిందాక ఆ! ఆ! ఓకే. మానవా 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 జీవహింస మానవా మానవా ఇకనైనా నువ్వు మారవా మేము జంతువులము మీలా జన్మించాము మేము జంతువులము మీలా జన్మించాము భగవంతుని దృష్టిలో మేమాత్మ స్వరూపులం మము పట్టి బంధించి ముక్కలుగా కోసి వండి ఇంటి వారంత తినుట ఇది ఎక్కడి న్యాయం మానవా
మానవా మానవా జీవహింస మానవా మానవా ఇకనైనా నువ్వు మారవా మాంసముతో కడుపు నింపని దేహం శ్మశానమా మా వారి నుండి విడదీయుట నీకు ధర్మమా మాంసముతో కడుపు నింపని దేహం శ్మశానమా మా వారి నుండి విడదీయుట నీకు ధర్మమా బుద్ధుడు గాంధీ పుట్టిన పుణ్యభూమిలోన పుట్టి బుద్ధుడు గాంధీ పుట్టిన పుణ్యభూమిలోన పుట్టి శవములను భుజించేవు వసుధా చండాలుడా సత్యమిదే వినరా మానవా 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 జీవహింస మానవా మానవా ఇకనైనా నువ్వు మారవా శాకాహారం తింటూనే మా బ్రతుకులు మేము బ్రతికాము మీకపకారం చేశామా మా మృత్యుఘోష వినపడదా శాకాహారం తింటూనే మా బ్రతుకులు మేము బ్రతికాము మీ అపకారం చేశామా మా మృత్యుఘోష వినపడదా ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కేది కంచే చేనును మేసిన వేళ మా ప్రాణమునకు దిక్కేది మానవా మానవా జీవహింస మానవా మానవా ఇకనైనా నువ్వు మారవా ఓకే Excellent, సార్ sir. చాలా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ సురేష్ బాబు ఆగస్టు 3 నుంచి ఆగస్టు 9 వరకు అన్ని ధ్యాన కేంద్రాల్లో సప్తాహాలు అనుకున్నాం సార్. లాస్ట్ ఇయర్ 5 రాష్ట్రాలు అనుకున్నాం కదా. ఓకే ఓకే సేమ్ అదే సార్. ప్రతిసారి బర్త్డే సందర్భంగా సేమ్ డేట్ లో ప్రతిరోజు 3 నుంచి 8 గంటల వరకు 7 రోజుల పాటు సప్తాహాలు ఉంటాయి సార్. 2 గంటలు అహింస జగత్కై ధ్యానం ఉంటుంది. 1 గంట మాస్టర్స్ చేత క్లాస్ ఉంటుంది సార్. ఓకే నేను కూడా అక్కడ బాపట్ల ఆ ఏరియా మొత్తం వస్తాను సార్ అప్పుడు ఓకే ఈ 2-3 నెలల్లో. ఓకే సార్. చాలా 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 థ్యాంక్ యూ సార్ జూమ్ లోకి వచ్చినందుకు. నీకు చెప్పాలి నాయన ఈ జూమ్ క్లాసులు అంటేనే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇవాళ నీకోసం వాస్తవం ఏంటంటే శాఖాహార దీనికోసం కాబట్టి కంపల్సరీ. ఓకే ఓకే. ఇది ఈ ఎందుకంటే లింక్ వస్తుంది సార్. లింక్ పంపిస్తాము. ఓకే ఓకే అది సార్. సురేష్ తప్పకుండా. చెప్పండి సార్. ఏమి అదే ఏం లేదులే, ఏదన్నా దీని గురించి ఏదన్నా చెప్తే నేను ఆ టయానికి నేను రెడీ అవుతాను. ఎందుకంటే ఎప్పుడు మనం ఇదే పని మీద ఉంటున్నాం కదా, అంతే కదండి సార్. పగలు ఎక్కువ శాతం ఈ ప్రచారం వీటిలోనే ఉంటుంటాం కాబట్టి ఏదన్నా అంటే నైట్ విడి టైంలో అయితే ఏ టైం అయినా కూర్చుంటాను, నీకు ఇబ్బంది లేదు. కాబట్టి దాన్ని బట్టి నాకు కాస్త అవకాశాన్ని సాయంత్రం పూట కలగజేస్తే నేను నైట్ కూర్చుంటాను. ఎందుకంటే ఎప్పుడు ఓకే సార్, ప్రచారంలో తప్పకుండా సార్. ఉంటున్నాం ఎక్కువ శాతం ఆ టైంలో. అది ఓకేనా? ఈ అవకాశం ఇచ్చిన మేడం ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ముందు సురేష్ గారికి ధన్యవాదాలు సురేష్ కి తెలియజేస్తూ. సార్ నేను కూడా కాదు, ఇది సురేష్ సంకల్పం. అవును మేడం, సురేష్ చాలా చూశాను నేను, ఎందుకంటే సారెమ్మటి ప్రయాణం చేశాడు, మేము ఖచ్చితంగా. మధ్యలో వచ్చాము కొన్ని కారణాల వల్ల. ఉమ్, సురేష్ మాత్రం సారెమ్మటే ప్రయాణం ఉండి సురేష్ దగ్గర కూడా చాలా ఓర్పు ఉంది మేడం, చూశాను కదా. చాలా. తను ఎంత అంటే అంటే మనం అది అంత గొప్ప అని పొగడటమో కాదు, ఇంకోటి కాదు, చాలా ఓర్పుగా చిన్నగా నిదానంతో ఉండి మనిషి తన యొక్క ప్రయత్నం. అంటే తను విశ్వసించిన మార్గంలో ముందుకు వెళ్తా అన్నాడు సార్ సురేష్. అవును సో మేడం. ఆగకుండా మళ్ళీ అందులో విసుగు చెందకుండా ఆగకుండా ఇది అవును. ఇది నా వంతు బాధ్యత అని ముందుకు వెళ్తా అన్నాడు. సో అది గ్రేట్ సార్ తనలో. ప్రతి ఒక్కళ్ళలో కనుక అది ఉంటే
పత్రిజీ గారు చెప్పిన శాకాహార జాగ్రత్త అయి తీరుతుంది మేడం. మనమే చూస్తాం ఎప్పుడో కాదు. అంతే కదండి సార్. అది అందుకే అంటే మన ధ్యానం ద్వారా కూడా మనం ఆ ప్రయాణం ద్వారా కూడా మనం సంకల్పంతో కూడా మార్పు వస్తుంది. అది ఇంకా హైయెస్ట్, ఇంకా మౌనంతో చేసేది మనం శాకాహార ర్యాలీలు అంటే 10 మందికి తెలియజేయటం కోసం చేస్తాము. సంకల్పంతో చేసేదైతే ఇంకా త్వరగా అవుతుంది. అందుకే ఇవాళ శాకాహారం విశిష్టత గాని, ధ్యానం యొక్క మరి విశిష్టత గాని, పత్రిజీ గారి కళ నెరవ తొందరలో నెరవేరుతుంది. కాబట్టి అందులో మనం అందరం భాగస్వాములమయ్యి పిరమిడ్ సొసైటీలో పనిచేస్తున్నందుకు గర్వకారణంగా ఉంది మేడం. ఇది మాత్రం పక్కా. నిజం సార్. అది. ఎస్ సార్. మనకి థ్యాంక్ యూ. మనకి అవకాశం ఇచ్చినందుకు. పత్రిజీ గారు మనకు అవకాశం ఇచ్చినందుకు. మనకు అవకాశం నిజమేగా, మనకు అవకాశం ఇచ్చారు ఆయన అది. ఎదగడానికి, సొంతంగా Yes. తెలుసుకోవడానికి. ఇందాక అన్నట్లుగా అవగాహన అన్న ఆ పదం మన చెంతకు రావడానికి ఆయన 1000 ఏళ్ళు కృషి చేశారంట. మనకి అవును. ఈజీగా అందుతోంది ఇప్పుడు. అర్థం అవునవును. చేసుకోగలుగుతున్నాం ధ్యానం అనే అది. ఈ పద్ధతి ద్వారా. సో మరి మనం ఎంత అదృష్టవంతులమో, ఎంత అవకాశాన్ని ఇచ్చారు ఆయన. నేను ఎంతైనా కష్టపడని, ఓకే నా బిడ్డలు కష్టపడకూడదు అని అనుకోవడం ఒక అదే. తల్లికే అదే. సాధ్యం అవుతది అది. ఇంకా ఆయన అంతే అది. కదండి సార్ మనకి. అదే ఎలా కాదు మేడం. ఇప్పుడు ఒక గురువు సమక్షంలో శిష్యులందరూ తయారవ్వటం ఒక విషయం. అవును. ఇక్కడ గురువు చెప్పిన మాట పట్టుకొని సాధన చేస్తూ మన ఇండివిడ్యువల్‌గా ఎవరికి వాళ్ళే సాధన కార్యక్రమాలు చేస్తున్నారు. అది పిరమిడ్ మాస్టర్ అంటే ఇది. అది వాళ్ళ నిజమే సార్. అద్భుతమైనటువంటి మార్గాన్ని మనకి దొరికిందది. ఎగ్జాక్ట్‌లీ. అది. ఒక పిరమిడ్ సొసైటీలోనే ఉందది. ఎగ్జాక్ట్‌లీ సార్. అది. ఓకే మేడం. ఓకేనా? యాహ్! సార్. థాంక్ యూ సార్. ఓకే. థాంక్ యూ సో ఓకే. మచ్. థాంక్ యూ మేడం అందరికి కూడా. సో చూసారు కదండీ ఫ్రెండ్స్. ఇవాళ సార్ యొక్క మరి అవగాహన ఎంతవరకు ఉంది? వారు ఎంత పాటిస్తున్నారు? సో వారు మారకనే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మారడం, వాళ్ళ పిల్లలు కూడా ఇలా ఈ ధ్యాన మార్గంలోకొస్తూ వారి జీవితాన్ని ఎంత అందంగా వారు తీర్చిదిద్దుకున్నారు మరి. వారి చేతుల్లోకి ఈ ఆనందకరమైన జీవితం ఎలా వచ్చింది? మరి 1 సంవత్సరమో, 2 సంవత్సరాల్లో కాదండి. కొన్ని ఏళ్లుగా వీళ్ళు ఇదే మార్గంలో ఉంటూ వస్తున్నారు. ఏదో ఒక సంవత్సరం ఉండి లేదు మేము పాటించి వెళ్ళిపోతున్న వారు కాదు వీళ్ళంతా కూడా. కొన్ని సంవత్సరాలుగా ఉంటూ ఈ జీవితాన్ని మేము బాగున్నాం, అందరూ కూడా బాగుండాలన్న సదుద్దేశంతో ఎప్పుడు కూడా వారి సేవలను అందివ్వడానికి సిద్ధంగా ఉన్నవారండి వీరంతా కూడా. మరి మనం ఎలా ఉండాలి? మనం కూడా ఆచరణలో పెడతాం. ఇలాంటి విషయాలన్నింటిపైన అవగాహన తెచ్చుకున్న మనం కూడా మన జీవితంలో ఆచరిస్తే అంతే ఆనందంగా ఉంటాం కదూ! యెస్. థాంక్ యూ సో మచ్. ఒక్క విషయం మేడం. ఒకటి చెప్తాను. చెప్పండి సార్. బాబు ఇంజినీరింగ్ చదువుతూ 2వ సంవత్సరంలో అనారోగ్యం వచ్చింది అబ్బాయికి. హ్మ్. అందులో టీబీ అటాక్ అయింది. ఆ! టీబీ అటాక్ అయితే డాక్టర్లు చూపిస్తే బెల్లం పెట్టాలి, నువ్వు మాంసం, కోడిగుడ్లు పెట్టాలన్నారు. ఆ! మరి ఇది ధ్యానంలోకి వచ్చినాక జరిగింది నాకు. మరి ఇప్పుడు ఓకే. గురువుగారు చెప్పిన మాటని కాదని నేను అది చేయాలా? హ్మ్. లేకపోతే నా బాబు, నా బిడ్డ అని చెప్పి నేను మళ్ళీ ఆ జీవుల్ని చంపి పెట్టాలా? ఒకటే హ్మ్. చెప్పాను డాక్టర్ గారికి. ఈ భూమి మీద ఆయుష్ అనేది ఉంటే ఎవరైనా బ్రతుకుతారు. డాక్టర్ చేతుల్లో లేదిది. వాడు ఉన్నా లేకపోయినా వాడికంటూ మాంసం గాని, కోడిగుడ్లు గాని నేను పెట్టను. నా అవకాశం ఉన్నంత వరకు వాడికి ఏం ఫుడ్ పెట్టాలో అయి తెలుసుకొని పెడతానే తప్ప ఇంకొక జీవిని నా గురువు ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా నేను ఆచరించాలి. కాబట్టి వాడు పోయినా సరే నేను మాత్రం ఈ పని చేయనన్న ఒక సంకల్పం తీసుకున్నాను మేడం అక్కడ. వాహ్! హ్మ్. అంటే మనిషి అసలు పూర్తిగా పడిపోయి ఇదైపోయినంత స్టేజ్‌కెళ్ళాడు పిల్లాడు. ప్లేట్‌లెట్స్ పడిపోయాయి సార్. టీబీ అటాక్ అయ్యి మందులు హ్మ్. వాడుతుంటే అది లివర్‌కి ఎఫెక్షన్ కొట్టింది. ఆ! ఆహ్, అని ఆ డాక్టర్లు ముందు ఇదే చెప్పారు. మాంసం పెట్టాలి. ఇగ టీబీకి మీరు అది బలం కావాలి అది ఇది అని. హ్మ్. ఏది పెట్టను. వాడు ఉన్నా, పోయినా నాకు ఇది కాదు. నేను మాత్రం వాడి కోసం ఇంకో జీవిని మాత్రం చంపను. చంపి వాడికి ఆహారంగా పెట్టను. దానికి నేను అన్నిటికి సిద్ధం. ఎందుకంటే నా గురువు చెప్పిన మాట అలాంటిది. దాన్నే ఫాలో అవుతానని చెప్పాను. డాక్టర్ గారు ఇప్పుడు గూడా అదే ఆయనకు కనపడితే అంత నిర్ణయం ఎలా తీసుకున్నావు అంటాడు. అంటే ఇక్కడ గొప్ప కాదు మేడం. వాస్తవంగా ఈ యెస్ భూమి సార్. మీద యెస్. మనిషి యొక్క ఆయుః ప్రమాణం అది చిన్న వయసా, పెద్ద వయసా కాదు. మరణం అనేది వస్తే ఆగదు. హ్మ్.
అలాంటి దాని కోసం మనం ఇంకొక జీవిని చంపి పెట్టడం అనేది అమానుషం అని మనకు గురువు చెప్పిన తర్వాత మనం తెలుసుకొని ఆచరిస్తూ ఉంటే ఎస్ సార్. ఆచరణలో లేకపోతే ఎలా అని అంత దృఢ సంకల్పంతో ఉండబట్టే ఈరోజు నేను వాడి ద్వారానే తిరిగి మళ్ళీ ఈరోజు ఈఎంఐ నెలకి 9,000 రూపాయలు ఈఎంఐ కడుతూ వెహికల్ తిప్పుతున్నాం మేము. అంతే ఆ గురువు చెప్పిన మాటకి కట్టుబడి అలా. సూపర్ సార్. ఓకే మేడం, మరి ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ, ఎస్. థ్యాంక్ యూ మేడం. అందుకే సార్ ఈ అవగాహన సదస్సు కార్యక్రమం పెట్టింది. ఇలా కూడా చాలా మంది చూస్తారు. మన ఉద్దేశం ఏంటంటే ఎంతో మందికి రీచ్ అవ్వాలి. ఇంక వేల వేల గట్ల కాదు కానీ ఒక్కరికి రీచ్ అయి మారినా మనకు హ్యాపీ. అవును వాళ్ళ మేడం, నుండి ఇంకెంత మంది మారుతారో కదా. వస్తుంది మేడం, డెఫినెట్ గా అయి తీరుతుంది. ఇప్పుడు ఎందుకంటే జనంలో తిరుగుతున్నాము, ఆ వెళ్ళే ప్రచారంలో అర్థమవుతుంది. మానుకుంటామయ్యా ఇంకా తినము అనే పరిస్థితి కూడా వస్తుంది. అయితే ఏంటంటే ఒక్కరో కృషి చేస్తే, అందరం కలిసి కృషి చేస్తే, అటు సంకల్పంతో ఇటు బాహ్యంగా కూడా మనం పాంప్లెట్ ఇచ్చి చెప్తే వినేటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఎదురు చూస్తున్నారు మేడం. అవును. ఓకే మేడం, అయితే థ్యాంక్ యూ. నాకు కూడా సార్. కాల్స్ వస్తా ఉన్నాయి. ఎస్ Thank సార్, you. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, you. మరి ఈ శ్రీ శక్తి ప్రేమ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా ఎన్నో రాబోతున్నాయి ఇక ముందు. సో మీరు అంతకంటే ముందు ఒక పని చేసేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో మరి అలాంటి ఇంకో పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో మీ ముందుంటాము. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం అసలు మరవద్దు. మాకెంతో సపోర్ట్ ని, ప్రోత్సాహాన్ని అందించిన వారు అవుతారు కనుక. మరి రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుంటూ మరి ఈ అవగాహన సదస్సులో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు, Thank you, madam. ధన్యవాదాలు.